హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో నేను ఇంటర్ సెకండ్ ఇయర్కి హిస్టరీకి సంబంధించిన ఫస్ట్ లెసన్ తొలి కాలపు మానవ చరిత్ర అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా మనకు అసలు ఈ తొలి కాలపు మానవ చరిత్ర అనేది ఇంట్రడక్షన్ పార్ట్కి సంబంధించిన క్లాస్ అనేది చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే వన్స్ ఒకసారి చూడండి, ఎందుకంటే మనము ఎప్పుడు కూడా వినని పదాలని మనం చూస్తాం. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మనకు చాలా డెప్త్గా ఇస్తారు. సో హోమనాయిడ్స్ అంటే ఏంటి, హోమనీడ్స్ అంటే ఏంటి, సో వాటి వల్ల మనకు డిఫరెన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఆస్ట్రలోపిథికస్ అంటే ఏంటి, హోమో అనే పదం ఎలా వచ్చింది మనకు, సో దానికి రిలేటెడ్గా ఒక వీడియో అయితే చేశానండి. ఎవరైనా ఆ వీడియో కన్నా మిస్ అయితే మాత్రం చూడండి. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ ప్రాబ్లం అనేది ఉండడం వల్ల నెక్స్ట్ వీడియో అనేది నేను చేస్తున్నానండి. అంటే ఆ టాపిక్కి సంబంధించిన సెకండ్ పార్ట్ ఇది. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే వివిధ ప్రదేశాలలో ఈ యొక్క విస్తరణ అనేది ఎలా ఉండేది, సో దానికి రిలేటెడ్గా ఈరోజు మాట్లాడుకుందాం. సో వీడియోని క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ అండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, క్లాస్ని వినాలనుకున్నప్పుడు కాన్సన్ట్రేట్గా వినండి, ఓకేనా? ఎందుకంటే ఇది మనకు కొంతమంది దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్కైనా యూజ్ అవుతుంది కదా అని. సో వారి కోసం అయితే వీడియో మళ్ళీ చెప్తున్నాను. వీడియో ఇన్ కేస్ ఒకవేళ లెంగ్త్ అయినా కూడా పేషెన్స్గా కాన్సన్ట్రేట్గా చూడండి, తప్పుగా అనుకోద్దు ఎవరు కూడా. సో నెక్స్ట్ చూడండి, వివిధ ప్రదేశాలలో విస్తరణ అనేది ఎలా ఉండేది అంటే వారు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమని పిలిచేవారు అనేది చూద్దాము. ఎప్పుడు అనే విషయానికి కన్నా మాట్లాడుకుంటే మెయిన్గా మనం స్టార్టింగ్లో చూసాం 5.1 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అయితే చూసామనేసి. మరి ఎక్కడ మనకు కనిపించారంటే సహరన్ ఆఫ్రికాలో. వారినే మనము ఆస్ట్రలోపిథికస్ తొలినాళ్ళు హోమో ఎరెక్టస్ అనేసి పిలిచేవారు. నెక్స్ట్ ఒకటి అంటే మనకు 1,40,000 సంవత్సరాల క్రితం కన్నా చూసుకుంటే ఎక్కడ మనకు వాళ్ళ యొక్క ఆనవాళ్ళు కన్నా దొరికాయంటే ఆఫ్రికా, ఆసియా, ఐరోపా. అండ్ ఎవరు హోమో ఎరెక్టస్, హోమోసేపియాను, నియాండర్తాల్ వీరు మనకు కనిపించారండి. అలాగే 45 సంవత్సరాల క్రితం కన్నా చూసుకుంటే ఆస్ట్రేలియా, ప్రజెంట్ ఆధునిక మానవుడు. నెక్స్ట్ వన్ 40 సంవత్సరాల క్రితము ఐరోపాలోని ఉత్తర ధ్రువంలో కనిపించారు. అండ్ నవీన నియాండర్తలు ప్రస్తుత కాలం వరకు కన్నా చూసుకుంటే ఆసియా అండ్ పసిఫిక్ దీవులు, ఉత్తర దక్షిణ ఎడారులు, అడవులు చూసుకుంటే మనకు ఇక్కడ నుండి ఈనాటి మానవుని వరకు అంటే హోమోసేపియన్ అంటారు. ఇది మనకు వివిధ ప్రదేశాలలో వారి యొక్క విస్తరణ అనేది ఎలా ఉండేదని మనం చూసాము. నెక్స్ట్ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక మానవుడి యొక్క తొలి అవశేషాలు అనేవి ఎక్కడ జరిగాయి అండ్ ఎప్పుడు జరిగాయి అనేది చూసుకుందాం. ఇథియోపియా ఓమా కిబిష్ అనేది 1,95,000 అండ్ 1,60,000 సంవత్సరాల క్రితం మనకు దొరికిందండి. నెక్స్ట్ దక్షిణ ఆఫ్రికా బార్డర్ గుహ క్లాసిన్ నది ముఖద్వారము, ఇది 1,20,000 అండ్ 50,000 ఇయర్స్ క్రితము. మొరాకో దారియస్ సోల్డర్స్ 65,000 అండ్ 50 సంవత్సరాలు అంటే 50,000 సంవత్సరాల క్రితము. ఇజ్రాయెల్ కాఫెస్ స్కౌల్క్ 1,00,000 అండ్ 80 సంవత్సరాల క్రితము. ఆస్ట్రేలియా ముంగో సరస్సు 45,000 అలాగే 35,000 సంవత్సరాల క్రితము. బోర్నియా ఎక్కడ అంటే నియా గుహలో 40 సంవత్సరాల క్రితము. అండ్ అంటే ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, ఫ్రాన్స్ క్రీ మ్యాగ్నస్ లీబడస్ దగ్గర ఆనవాళ్ళు 35,000 సంవత్సరాల క్రితం. ఇది మనకు ఆధునిక మానవుడి యొక్క తొలి అవశేషాలు. ఇందాక మనం ఒక పట్టిక అయితే చూస్తాం కదా, సో ఆ పట్టిక బట్టి హోమోసేపియన్ తొలి ఆధారాలు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో మనకు దొరికాయండి. కానీ నవీన చర్చలు వారి యొక్క ఆధార ప్రాంతాలను బట్టి 2 అభిప్రాయాలను వెలిబుచ్చారు. అంటే ఏంటి, ఇక్కడ ఇందాక మనం పట్టిక చూసాం కదా, వివిధ ప్రదేశాల విస్తరణ అండ్ ఆధునిక మానవుడి యొక్క తొలి అవశేషాలు అనేవి ఎక్కడున్నాయి అనేసి. సో వాటిని చూసుకుంటే మెయిన్గా మనకు ఫస్ట్ తొలి ఆధారాలు అనేవి ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో దొరికాయి. కానీ మనకు చూసుకుంటే ఆ చర్చలు అంటే వారి యొక్క డిపెండింగ్ ఆధార ప్రాంతాలను బట్టి 2 అభిప్రాయాలను చూసారు. అంటే ఏంటి, ఇక్కడ ప్రాంతీయ సమూహ పద్ధతి అంటే వివిధ ప్రాంతాల నుండి ఆవిర్భావం అనేది ఎలా ఉండేది, నెక్స్ట్ మార్పు పద్ధతి అంటే మనకు ఫస్ట్ ప్రాంతం నుండి వస్తారు, నెక్స్ట్ మార్పు అనేది ఉంటుంది కదా. సో ఈ రెండింటి ఆధార ప్రాంతాలను బట్టి వారు 2 అభిప్రాయాలను వెలిబుచ్చారు. నెక్స్ట్ ప్రాంతీయ సమూహ పద్ధతి అంటే సిద్ధాంతకర్తలు ఉంటారు కదా, సో వారి ప్రకారము తొలినాటి హోమోసేపియన్లు
ఆధునిక మానవులుగా వివిధ ప్రాంతాల నుండి వివిధ కాలాలలో ఆవిర్భవించారు. కానీ మానవుల సారూప్యతలో భేదాలు అనేవి మనకు కనిపిస్తుంటాయి. ఈ శాస్త్రజ్ఞుల ప్రకారము భేదాలు ఉండడానికి రీజన్స్ ఏంటంటే ప్రపంచంలో హోమో ఎరెక్టస్, హోమో హైడెల్బెర్జినిస్ ప్రజల ముందుకు నుండే భేదాలు ఏర్పడినాయండి. సో చూడండి మరొకసారి, ప్రాంతీయ సమూహ పద్ధతి అంటే సిద్ధాంతకర్తలు ఉంటారు కదా, సో వారి ప్రకారము తొలినాటి హోమోసేపియన్లు ఆధునిక మానవులుగా వివిధ ప్రాంతాల నుండి వివిధ కాలాలలో ఆవిర్భవించారు. అయితే ఈ మానవులు ఉన్నారు కదా, సో వారిలో మనకు సారూప్యతలు కొన్ని భేదాలు అనేవి కనిపిస్తాయి. ఈ శాస్త్రజ్ఞుల ప్రకారము భేదాలు ఉండడానికి రీజను ప్రపంచంలో హోమో ఎరెక్టస్, హోమో హైడెల్బెర్జినిస్ ప్రజలకు ముందు నుండి ఈ భేదాలు అనేవి ఏర్పడ్డాయి. సెకండ్ వన్ కనుక చూసుకుంటే మార్పు పద్ధతి. అంటే ఇక్కడ ఏంటంటే సిద్ధాంతకర్తల ప్రకారంగా ప్రపంచంలో ఆధునిక మానవుల తేడాలు రావడానికి కారణము తొలినాటి హోమోసెపియన్స్లోని మార్పులు రావడమే. అయితే ఈ శాస్త్రజ్ఞుల ప్రకారంగా భేదాలు రావడానికి కారణము ఒకే ప్రాంతమైన ఆఫ్రికాలో ఆవిర్భవించడంలో అయితే ఒకే రకమైన మానవుల తర్వాత అదే ప్రాంతంలో పూర్తిగా కొత్త రకమైన మానవులు ఉద్భవిస్తూ నేటి మానవులు ఏర్పడ్డారు. మరొకసారి చూడండి, ఇక్కడ తొలినాటి హోమోసెపియన్స్లో మార్పులు రావడం అయితే, లేదా ఈ శాస్త్రజ్ఞుల ప్రకారము భేదాలు రావడానికి కారణము ఒకే ప్రాంతమైన, సో ఒకే ప్రాంతం ఏంటి ఇక్కడ ఆఫ్రికా. సో ఈ ఆఫ్రికాలో ఆవిర్భవించడంలో అయితే ఒక రకమైన మానవుల తర్వాత అదే ప్రాంతంలో, అంటే ఏ ప్రాంతంలో ఆఫ్రికాలో, సో అదే ప్రాంతంలో పూర్తిగా కొత్త రకమైన మానవులు ఉద్భవిస్తూ నేటి మానవులు ఏర్పడినారు. ఇది మనకు మార్పు పద్ధతి. ఇప్పుడు హోమో మానవుడి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది గమనిస్తే వారి యొక్క ఆహారం చూడండి. సో వీరు ఆహారాన్ని వివిధ రకాలుగా సంపాదించుకున్నారు. ఎలా అంటే ఆహార సేకరణ, ఈ ఆహారాన్ని గ్యాదర్ చేయడం అంటే పోగు చేయడము, చేపలు పట్టడము, వేట, ఇలాంటివన్నీగా వాళ్ళ యొక్క ఆహారాన్ని సమకూర్చుకునేవారు. ఎలా అండి? ఆహార సేకరణ, ఆహారాన్ని పోగు చేసుకోవడము, వేట అండ్ చేపలు పట్టడము. ఫస్ట్ ఆహార సేకరణ కనుక చూసుకుంటే, ఈ ఆహార సేకరణలో విత్తనాలు, బెర్రీస్ అండ్ ఫ్రూట్స్, నట్స్, ట్యూబర్స్ మొదలైనవండి. ఆహార సేకరణలో ఏంటి? విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్, ట్యూబర్స్ మొదలైనవి. ఎముక అవశేషాలు ఒకవేళ బాగా లభించినా ఈ మొక్కల అవశేషాలు తక్కువగా లభించేవండి. ఎముకలకి సంబంధించిన అవశేషాలు ఎక్కువ లభించినా కూడా మొక్కలకు సంబంధించిన అవశేషాలు తక్కువగా లభించాయి. ఇప్పటి వరకు పురావస్తు శాస్త్రవేత్తలు మానవుని తొలినాటి కార్బోనైజ్డ్ విత్తనాలు ఆధారంగా తక్కువగానే కనుగొన్నారు. ఏ విత్తనాలండి? కార్బోనైజ్డ్ విత్తనాలు. నెక్స్ట్ ఆహారాన్ని గ్యాదర్ చేసుకోవడం, ఆహారాన్ని పోగు చేసుకోవడం. తొలినాటి హోమినిడ్లు ఆహారాన్ని పోగు చేసుకోవడంలో సహజంగా చనిపోయిన జంతువుల మాంసాన్ని లేక ఏదైనా ఇతర పక్షులు కానీ జంతువులు కానీ, సో మనకు క్రీపర్స్, క్షీరదాలు ఉంటాయి, సో వాటికి సంబంధించినవన్నీ ఇలాంటివన్నీ కూడా చంపి తినగా మిగిలిన మాంసం ఉంటుంది కదా, సో ఆ మాంసాన్ని ఎముకలు అండ్ ఎముకలకు సంబంధించిన గుజ్జుని పోగు చేసుకునేవారు. సో చూడండి, తొలినాటి హోమినిడ్స్ వారి ఆహారం పోగు చేసుకోవడంలో సహజంగా అంటే న్యాచురల్గా సహజంగా చనిపోయిన జంతువుల మాంసాన్ని లేక ఏదైనా పక్షులు, జంతువులు, క్షీరదాలు సో చంపి తింటారు కదా, సో తినగా మిగిలిన ఏదైతే మాంసం ఉంటుందో ఆ మాంసము అండ్ ఎముకలు, ఆ ఎముకల గుజ్జుని పోగు చేసుకున్నారు. ఇది మనకు ఆహారాన్ని పోగు చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేట అండి. సో వేట అనేది ప్రక్రియ, అంటే మనకి ఈ వేటకు సంబంధించిన ప్రక్రియ అనేది దాదాపు మనకు 5 సంవత్సరాల క్రితం నాటిదండి. మొట్టమొదటికి వేటకు సంబంధించిన ఒక ప్లానింగ్ ప్రకారంగా వేటాడి పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి కదా, సో వాటిని చంపడం అనేది ఈ 2 ప్రాంతాల నుండి లభిస్తుంది. అదేంటంటే ఫస్ట్ వన్ చూసుకుంటే ఇంగ్లాండ్ అండి. సో ఇంగ్లాండ్లోని బాక్స్ గ్రేవ్ 5 సంవత్సరాల క్రితము, అండ్ దాంతోపాటు జర్మనీలోని షోనినిజన్ 4 సంవత్సరాలు. ఈ పథకం ప్రకారము వేట అనేది 35 సంవత్సరాల క్రితము చెక్ రిపబ్లిక్లోని దోల్నీ వెస్టోనిస్ ప్రాంతం నుండి ఆధారాలు లభిస్తున్నాయి. సో వేట ప్రక్రియకు మనకు దాదాపు 5 సంవత్సరాల క్రితమనే స్టార్ట్ అయింది. అండ్ మొట్టమొదటిగా వేటకు సంబంధించిన ఒక ప్లానింగ్ ప్రకారము వేటాడి
సో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి కదా, సో వాటిని చంపడం అనేది మెయిన్గా మనకు 2 ప్రాంతాల నుండి లభించింది. అదేంటంటే దక్షిణ ఇంగ్లాండ్లోని బాక్సర్ కేవ్ అండ్ జర్మనీలోని షోనినిజెన్. సో ఈ పథకం ప్రకారంగా వేట అనేది మనకు స్టార్ట్ అయిందండి. అండ్ దాంతోపాటు 35 సంవత్సరాల క్రితం వచ్చేసి చెక్ రిపబ్లిక్లోని దోల్నీ వెస్టోనిస్ ప్రాంతం నుండి ఆధారాలు లభిస్తున్నాయి. అండ్ లాస్ట్ వన్ అండి, చేపలు పట్టడం. ఇది చాలా ముఖ్య ఆహారము. చేప, మనుషుని ఎముకలు వివిధ ప్రాంతాలలో దొరికాయండి. సో ఇది చాలా ముఖ్యమైన ఆహారము. ఏది? చేపలు పట్టుట. చేప, మనుషుని ఎముకలు వివిధ ప్రాంతాలలో దొరికాయి. నెక్స్ట్ క్లాస్లో మనకు ప్రాచీన మానవులు నివాసాలు అండ్ పంచు బ్లేడ్ తయారీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు, పంచు బ్లేడ్ తయారు గురించి. సో అండ్ దాంతోపాటు వేట ఆహారణ సేకరణ సమాజాలు కన్క్లూజన్ పార్ట్, ఇది నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాము. ఐ హోప్ మీరు ఇంతవరకు వీడియో చూసింటారు కదా అండి. వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేసి, మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.